లాటిన్ అమెరికా గడ్డ మీద ఒకప్పుడు సిరి సంపదలతో తొలతూగిన వెనిజులా నేడు ఒక మౌన శ్మశానాన్ని తలపిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం ఇప్పుడు ఆకలి కేకలతో అట్టుడికిపోతోంది. దీనంతటికీ కేంద్ర బిందువు నికోలస్ మదురో. సరిగ్గా కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వెనిజులా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎడ్మాండో గొంజోలెజ్ వైపు స్పష్టమైన మొగ్గు చూపారు. కానీ ఫలితాల పట్టికలో మాత్రం మదురో మ్యాజిక్ నడిచింది. ఎన్నికల అధికారులు రాత్రికి రాత్రే మదురో గెలిచారంటూ ప్రకటించిన వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. బ్యాలెట్ బాక్స్ లో పడిన ఓట్లకు ప్రకటించిన ఫలితాలకు పొంతన లేదని సాక్షాత్తు ఎన్నికల పరిశీలకులే ముక్కున వేలేసుకున్నారు. అయినా మదురో మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజల ఆశలను తుపాకీ గొట్టంతో అణిచివేశారు. ఎవరైనా ప్రభుత్వంపై నోరు విప్పితే తెల్లవారేసరికి జైలు గోడల మధ్య తేలారు. ప్రతిపక్ష నాయకులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. నిరసనకారులను వేటాడి మరీ అరెస్ట్ చేశారు. తన అధికారాన్ని కాపాడుకోవడానికి మదురో న్యాయస్థానాలను, సైన్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రజలు రోడ్లకెక్కినా, అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెట్టినా ఆయనలో చలనం లేదు. నేనే వెనిజులా, వెనిజులా అంటే నేను అనే ధోరణిలో సాగుతున్న ఈ పాలన దేశాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఒకప్పుడు పర్యాటకులతో కలకలలాడిన ప్రాంతాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మంచినీళ్లు ఎప్పుడు దొరుకుతాయో గ్యారంటీ లేదు. కానీ మదురో ప్యాలెస్ మాత్రం ఎప్పుడు వెలిగిపోతూనే ఉంటుంది. అసలు ఇంతటి ప్రజా వ్యతిరేకత ఉన్నా ఇన్నాళ్ళు మదురో కుర్చీ స్థిరంగా కదలకుండా ఉంది. దీని వెనుక ఉన్న అసలు రహస్యం అంతర్గత బలం కాదు, అంతర్జాతీయ మద్దతు అంటున్నారు పరిశీలకులు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మదురో ఇంత ధైర్యంగా ప్రపంచాన్ని ఎదిరించడానికి ప్రధాన కారణం రష్యా, చైనా. ఈ రెండు అగ్రరాజ్యాలు వెనిజులాను లాటిన్ అమెరికాలో తమ స్థావరంగా మార్చుకున్నాయి. అమెరికా పెరట్లో ముళ్ళు గుచ్చారన్న వ్యూహంతో వ్లాదిమిర్ పుతిన్, జిన్పింగ్ ఇద్దరు మదురోకు అండగా నిలిచారు. వెనిజులా సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు, శిక్షణ ఇవ్వడం దగ్గర నుంచి నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం వరకు రష్యా పాత్ర కీలకం. వాగ్నర్ గ్రూప్ లాంటి ప్రైవేట్ సైన్యం మదురో రక్షణ వలయంలో ఉందన్నది బహిరంగ రహస్యం. అంతర్జాతీయ వేదికలపై వెనిజులాకు వ్యతిరేకంగా తీర్మానాలు వచ్చినప్పుడల్లా రష్యా తన వీటో అధికారంతో అడ్డుపడుతూ వచ్చింది. మదురో గద్దె దిగితే లాటిన్ అమెరికాలో తమ పట్టు సడలుతుందని పుతిన్ భయం. అందుకే ఎంత ఖర్చైనా సరే మదురోను కాపాడుకోవడానికే మాస్కో మొగ్గు చూపుతూ వచ్చింది. మరోవైపు చైనా వ్యూహం పూర్తిగా ఆర్థికం. వెనిజులాకు చైనా బిలియన్ల కొద్దీ రుణాలిచ్చింది. ఆ రుణాలకు బదులుగా చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు గనక అక్కడ ప్రభుత్వం మారితే తమ ఒప్పందాలు రద్దవుతాయేమోనన్న ఆందోళన బీజింగ్ వర్గాల్లో ఉంది. అందుకే మదురో పాలనను చైనా సమర్థిస్తోంది. దీనికి తోడు ఇరాన్ కూడా జత కలిసింది. అమెరికా ఆంక్షలను ఎలా తప్పించుకోవాలో ఇరాన్ వెనిజులాకు నేర్పిస్తోంది. చమురు శుద్ధి కర్మాగారాలను బాగు చేయడం, డ్రోన్ల తయారీలో సహకరించడం ద్వారా ఇరాన్ తన ఉనికిని చాటుకుంటోంది. ఇలా ఈ మూడు దేశాలు కలిసి మదురో చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాయి. అమెరికా లేదా ఐరోపా దేశాలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ మిత్రులు ఉన్నంత కాలం తనకు డోకా ఉండదని మదురో నమ్మారు. ఇక అమెరికా, వెనిజులా మధ్య జరుగుతున్నది కేవలం రాజకీయ పోరు మాత్రమే కాదు, అదొక చమురు యుద్ధం. ట్రంప్ హయాంలో గరిష్ట ఒత్తిడి పేరుతో కఠిన ఆంక్షలు విధించారు. వెనిజులా చమురును ప్రపంచ మార్కెట్లో అమ్మకుండా అడ్డుకున్నారు. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. కానీ మదురో మాత్రం పడిపోలేదు. బ్లాక్ మార్కెట్ ద్వారా దొంగదారుల్లో చమురు అమ్ముతూ తన ఖజానాను నింపుకున్నారు. తర్వాత వచ్చిన బైడెన్ ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూసింది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపితే ఆంక్షలు సడలిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఎన్నికల పేరుతో మదురో చేసిన మోసం అమెరికాను షాక్ గురి చేసింది. మాట తప్పిన మదురోపై మళ్లీ చర్యలకు దిగింది వాషింగ్టన్. ఇటీవల డొమినికన్ రిపబ్లిక్ లో మదురో వాడుతున్న విమానాన్ని అమెరికా జప్తు చేయడం ఈ పోరులో పతాక స్థాయి. ఆంక్షలు ఉల్లంఘించి కొన్నారన్న ఆరోపణతో ఏకంగా దేశాధినేత విమానాన్ని సీజ్ చేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అయినా మదురో తగ్గలేదు. మీరు విమానం లాక్కుంటే నేను ఇంకోటి కొనుక్కుంటా అనే రీతిలో స్పందించారు. అమెరికాకు ఇక్కడ చిక్కొచ్చి పడింది. మదురోపై మరీ ఎక్కువ ఒత్తిడి పెంచితే ప్రపంచ చమురు ధరలు పెరిగి తమకే నష్టం వాటిల్లుతుందన్న భయం ఒకవైపు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న బాధ్యత మరోవైపు. ఈ సందిగ్ధతను మదురో తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే చేశారు. అమెరికాలో ఎన్నికల రాజకీయాలు, యుక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు వాషింగ్టన్ దృష్టిని మరల్చాయి. దీన్ని అదునుగా చూసుకుని మదురో తన పట్టును మరింత బిగించారు. ఆంక్షలు పేదలను బంధించాయి తప్ప ప్యాలెస్ లో ఉన్న మదురోను ఏ మాత్రం కదిలించలేకపోయాయి. ఈ ఒప్పందంలో భాగంగానే కొన్ని అమెరికన్ చమురు కంపెనీలకు వెనిజులాలో మళ్లీ అడుగుపెట్టే అవకాశం దక్కింది. ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో వెనిజులా ప్రజలు కేవలం పావులుగా మారిపోయాయి.
సరిగ్గా ఆ సమయంలోనే ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయంతో ప్రస్తుతం వెనిజుయేలా రాజధాని కారకస్ వీధుల్లో భయం రాజ్యమేలుతోంది. అది జనవరి 3, 2026. కారకస్ నగరంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. కానీ అధ్యక్ష భవనంలో మాత్రం అలజడి మొదలైంది. ఆకాశం నుండి మృత్యువులా దూసుకొచ్చిన అమెరికా సైనిక హెలికాప్టర్ల శబ్దం ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చింది. వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదురో తన భద్రతా సిబ్బందితో అత్యవసర సమావేశంలో ఉన్నాడు. అంతలోనే పెద్ద శబ్దంతో ద్వారాలు బద్దలయ్యాయి. అమెరికా ప్రత్యేక బలగాలైన డెల్టా ఫోర్స్ మెరుపు వేగంతో భవనాన్ని చుట్టుముట్టాయి. మధుర భద్రతా దళాలు ప్రతిఘటించే లోపే అంతా ముగిసిపోయింది. ఏ నాయకుడైతే ఇన్నాళ్ళు అమెరికాను ఎదిరించి నిలబడ్డాడో ఆ నాయకుడిని, అతని భార్య సిలియా ఫ్లోరెస్ ను అమెరికా సైనికులు బందీలుగా పట్టుకున్నారు. కేవలం కొద్ది గంటల్లోనే ఆపరేషన్ పూర్తయింది. మధురోను, అతని భార్యను బంధించి నేరుగా అమెరికాకు తరలించారు. ఈ వార్త తెలియగానే వెనిజులాలో కల్లోలం రేగింది. అక్కడ సుప్రీంకోర్టు వెంటనే స్పందించి ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగెజ్ ను తాత్కాలిక ఉపాధ్యక్షురాలిగా ప్రకటించింది. ఆమె బాధ్యతలు స్వీకరిస్తూ మా నాయకుడిని అపహరించారు, కానీ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని ప్రకటించింది. కానీ లోపల భయం అందరినీ ఆవహించింది. అగ్రరాజ్యం తలుచుకుంటే ఒక దేశాధినేతను కూడా ఇలా ఎత్తుకుపోగలదా అనే సందేహం ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. మద్రో అరెస్టుతో క్యారకస్ వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. బతుకు తెరువు కోసం, కడుపు నింపుకోవడం కోసం లక్షలాది మంది వెనుజుయేలా శరణార్థులు డేరియన్ గ్యాప్ అనే ప్రమాదకరమైన అటవీ మార్గంలో అమెరికా వైపు నడుస్తున్నారు. చంటి పిల్లలను చంకన పెట్టుకొని బురదల్లో, వరదలో నడుస్తున్న ఆ దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. సొంత దేశంలో భవిష్యత్తు లేదని తేలిపోవడంతో విద్యావంతులు, యువత దేశాన్ని వీడారు. వెనిజులా ఇప్పుడు కేవలం వృద్ధులు, కదలలేని నిస్సహాయతలతో నిండిపోయింది. దేశంలో చట్టబద్ధమైన పాలన కుప్పకూలడంతో మాఫియా రాజ్యమేలుతోంది. బంగారం గనుల దగ్గర నుంచి ఆహార పంపిణీ వరకు అంతా అవినీతిమయం. మదురో కుటుంబం సైనిక అధిపతులను, దేశ సంపదను దోచుకు తిన్నారు. సామాన్యుడికి మాత్రం కనీస మందులు కూడా దొరకని పరిస్థితి. వెనిజులా పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సూచనలు ఎటువైపు నుంచి కనిపించడం లేదు. మదురో తన కుర్చీ కోసం దేశాన్ని పణంగా పెట్టారు. ఈ అంతర్జాతీయ రాజకీయ క్రీడలో వెనిజులా ప్రజలు మాత్రం బలి పశువులుగా మిగిలిపోయారు. ఇది కేవలం ఒక దేశ పతనం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అంటున్నారు విశ్లేషకులు. మదురో అరెస్టు తర్వాత వాషింగ్టన్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ముఖంలో విజయోత్సాహం కనిపిస్తోంది. అయితే ఈ దాడి గురించి ట్రంప్ అమెరికా పార్లమెంటుకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. కానీ దేశంలోని బడా చమురు సంస్థల అధిపతులకు మాత్రం ముందే సమాచారం అందింది. నేను చెప్పింది చేసి చూపించాను. వెనిజులాలోని ఆ నల్ల బంగారాన్ని, అంటే క్రూడ్ ఆయిల్ ను ఇక మనమే శాసిస్తాం. ఆ మదురో గాడిని జైలులో పెట్టించాను అంటూ ప్రకటించారు. ప్రజాస్వామ్య దేవాలయం అని పిలుచుకునే పార్లమెంటుకు తెలియకుండా ఒక దేశంపై యుద్ధం ఎలా ప్రకటిస్తారు అని ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెట్టారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పార్లమెంటు అనుమతి ఎందుకు తీసుకోలేదు? ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు కదా అని ప్రశ్నించారు. అయితే దానికి ట్రంప్ సమాధానం ఏమిటంటే, నమ్మకం ఎవరి మీద ఉంచాలి? ఆ పార్లమెంట్ లో ఉన్న వాళ్ళంతా లీకులు ఇచ్చేవారే. నేను వాళ్ళకి చెబితే గంటలో ఆ విషయం శత్రువులకు తెలిసిపోయేది. అందుకే నాకు ఆ సైన్యం మీద, మన దేశ చమురు సంస్థల మీద ఉన్న నమ్మకం ఆ రాజకీయ నాయకుల మీద లేదు. ఇది అమెరికా ప్రయోజనాల కోసం చేసిన పని. బలం ఉన్నవాడిదే రాజ్యం. వైట్ ఈజ్ రైట్ అంటూ వివరణ ఇచ్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్.